ఈరోజు ములక్కాడ నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న ములక్కాడలు పావు కేజీ, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పౌడర్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 15, వీటిని శుభ్రంగా తొక్కలు తీసి పెట్టుకోండి. కరివేపాకు 2 రెమ్మలు. ములక్కాడల్ని శుభ్రంగా తొక్కలు తీసి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, నిమ్మకాయ 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేయండి. వేడైన తర్వాత ఆవాల నూనె వేయండి. ఇది వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనెలో బాగా వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలయబెడుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం క్రిస్పీగా అయినాయి అనుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. పచ్చడికి ఆవ నూనె వాడితే బాగుంటుంది, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కదా. డిఫరెంట్ టేస్ట్తో ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు దినుసులు వేసి కాస్త చిటపటలాడే వరకు వేయించాలి. తర్వాత జీలకర్ర వేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలయబెడుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. కరివేపాకు వేయండి. ఇవన్నీ బాగా వేపాలి. మంచి వాసన వచ్చేంత వరకు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి. తర్వాత ఎండుమిర్చి వేయండి. ఇవి కాస్త వేగేంత వరకు వేయించాలి. ఇప్పుడు 10 నిమిషాలు చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న మెంతులు జీలకర్ర పొడి వేయండి. కారం వేయండి. అలాగే ఉప్పు వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత వేయించుకున్న ములక్కాడలు వేయండి. వేసి బాగా కలియబెట్టాలి. ఇది నూనెంతా పీల్చుకుంటుంది, చూసారు కదా. మొత్తం ములక్కాడలకి ఈ మసాలా పట్టేంత వరకు కలియబెట్టాలి. కావాలనుకుంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చు. ఇలా కలిపి కాసేపు చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని పిండండి. నిమ్మకాయని అంటే దాదాపు 2 టీ స్పూన్ల జ్యూస్ వచ్చేంత వరకు పిండండి. ఒకరోజు నిల్వ ఉంచుకున్న తర్వాత అన్నంతో సర్వ్ చేసుకోండి. ఇది ఒక జాడీలోకి తీసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఒకరోజు ఊరబెట్టుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. రుచికరమైన పచ్చడి మీరు కూడా తయారు చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు బాగుంటుంది. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.